శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో కుజుడు 2025 సంవత్సరం డిసెంబర్ 7వ తేదీ రాత్రి 8:17 వృశ్చిక రాశిలో నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కుజుడి ధనుస్సు సంక్రమణం జరుగుతోంది, కుజుడి సంచారంలో మార్పు జరుగుతోంది. అలా డిసెంబర్ 7 రాత్రి 8:17 ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన కుజుడు మళ్ళీ జనవరి 15వ తేదీ మకర రాశిలోకి వస్తాడు. అంటే జనవరి 14వ తేదీ వరకు ధనుస్సు రాశిలోనే ఉంటాడు. కాబట్టి డిసెంబర్ 7వ తేదీ రాత్రి 8:17 నుంచి జనవరి 14వ తేదీ వరకు కుజుడు ధనుస్సు రాశిలో ఉండటం వల్ల, కుజుడి ధనుస్సు సంక్రమణం వల్ల, కుజుడి ధనుస్సు సంచారం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి కుజుడు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాడో, కుజుడు సంపూర్ణంగా అనుకూలించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా డిసెంబర్ 7 రాత్రి 8:17 కుజుడు వృశ్చిక రాశిలో నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే, గోచార పరంగా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3వ రాశిలో కానీ 6వ రాశిలో కానీ 11వ రాశిలో కానీ కుజుడి సంచారం ఉన్నట్లయితే అలాంటి కుజుడి సంచారం అనుకూల ఫలితాలను ఇస్తుందని గోచార జ్యోతిష గ్రంథాల్లో చెప్పారు. అలా కాకుండా 3, 6, 11 స్థానాలు తప్ప మిగిలిన రాశుల్లో జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుజుడు ఉన్నట్లయితే అలాంటి కుజుడి సంచారం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే జ్యోతిష శాస్త్రంలో కుజుడి దృష్టి గురించి కూడా చెప్పారు. కుజుడికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంది, దాన్ని త్రిపాద దృష్టి అనే పేరుతో పిలుస్తారు. అంటే కుజుడు ఎక్కడున్నా సరే ఆయనున్న స్థానం నుంచి 4వ రాశిని, 7వ రాశిని, 8వ రాశిని చూస్తూ ఉంటాడు. దీన్ని త్రిపాద దృష్టి అనే పేరుతో పిలుస్తారు. ఈ 4వ దృష్టి అనేటటువంటిది స్థిరాస్తి, గృహము, గృహంలో సంతోషాలు, వీటిని రిప్రజెంట్ చేస్తుంది. అంటే కుజుడు ఎక్కడున్నా సరే ఆయన ఉన్న రాశి నుంచి 4వ రాశిని చూసినప్పుడు ఆ చూపు స్థిరాస్తిని రిప్రజెంట్ చేస్తుంది, ఇంటిని రిప్రజెంట్ చేస్తుంది, గృహంలో సంతోషాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే కుజుడు తాను ఎక్కడున్నా సరే 7వ రాశిని అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు. దీన్ని సప్తమ దృష్టి అంటారు. ఈ సప్తమ దృష్టి అనేది ప్రధానంగా భాగస్వామ్య వ్యాపారాలు, దాంపత్య జీవితాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ తర్వాత కుజుడు ఎక్కడున్నా సరే తానున్న చోటు నుంచి 8వ రాశిని చూస్తూ ఉంటాడు. దీన్ని 8వ దృష్టి అంటారు. ఈ 8వ దృష్టి అనేది వారసత్వపు ఆస్తులను, దీర్ఘకాలిక అనారోగ్యాలను, సడన్గా జీవితంలో జరిగేటటువంటి ఈవెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే కుజుడి 4వ దృష్టి, కుజుడి 7వ దృష్టి, కుజుడి 8వ దృష్టి, తానున్న చోటు నుంచి 4వ రాశిని చూడటం, 7వ రాశిని చూడటం, 8వ రాశిని చూడటం, వీటికి ఈ రకమైనటువంటి కారకత్వాలు వస్తాయి. అయితే ఇవి అనుకూలిస్తాయా, ప్రతికూలిస్తాయా అంటే కుజుడి సంచారం యోగించే రాశులకి ఈ దృష్టి అనుకూలిస్తుంది, కుజుడి సంచారం యోగించని రాశులకి ఈ దృష్టి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. అంటే ప్రధానంగా ఏ రాశికైనా కుజుడి సంచారం యోగించిందనుకోండి, ఈ దృష్టి అనేది కూడా యోగిస్తుంది. కుజుడి సంచారం యోగించట్లేదనుకోండి, ఈ దృష్టి కూడా యోగించదు. అది సంచారాన్ని బట్టి ఉంటుంది. దీన్ని మనం పరిగణనలోకి తీసుకుని కుజుడి సంచారము, కుజుడి దృష్టిని బట్టి ద్వాదశ రాశులకి ఈ కుజుడి సంచారంలో మార్పు, కుజుడి ధనుస్సు సంక్రమణం ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మొట్టమొదట మేషరాశి. మేషరాశి వాళ్ళకి కుజుడి సంచారంలో మార్పు, కుజుడి ధనుస్సు సంక్రమణాన్ని పరిశీలిస్తే మేషరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు. కుజుడి సంచారంలో మార్పు జరిగిన ధనుస్సు రాశి 9వ రాశి అవుతుంది. అంటే మేషరాశి వాళ్ళకి 9వ స్థానంలో కుజుడి సంచారం చేస్తున్నాడు. కుజుడికి 9వ సంచారం యోగించదు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి కుజుడి 9వ సంచారంలో ఉండటం వల్ల కుజుడు మేషరాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాడంటే, ఈ 9వ సంచారం వల్ల మేషరాశి వాళ్ళకి వ్యవహారాల్లో మాంద్యత ఏర్పడుతుంది. అంటే ఏదైనా ఒక పని ఉంటే, ఒక వ్యవహారం ఉంటే ఆ వ్యవహారంలో మందకొడితనం ఏర్పడుతుంది. ఆ పనిని తొందరగా చేయకుండా కొద్దిగా ఆలస్యంగా నిర్వహిస్తూ ఉంటారు.
ఏ కార్యక్రమంలో అయినా సరే చూద్దాములే, చేద్దాములే అన్న ఆలోచన ధోరణి పెరుగుతుంది తప్ప వెంటనే దీన్ని సాధించాలనే ఆలోచన రాదు. ఆ చురుకుతనం తగ్గిపోతుంది, అలసత్వం అనేది పెరుగుతుంది. దానివల్ల అనుకోని సమస్యలు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ఒక్కొక్కసారి ఈ భాగ్యస్థానంలో కుజుడి సంచారం మేషరాశి వాళ్ళకి కొన్ని వ్యవహారాల్లో చికాకులు కలిగింపజేస్తుంది. అనవసరమైనటువంటి భయము, ఆందోళన కూడా కలిగింపజేస్తుంది. భాగ్యస్థానంలో కుజుడి సంచారం ఒక్కొక్కసారి స్థాన చలనాన్ని కూడా కలిగింపజేస్తుంది. కాబట్టి 9వ స్థానంలోకి కుజుడు ప్రవేశించడం అనేది మేషరాశి ఉద్యోగస్తులకి బదిలీలు కలిగింపజేసే అవకాశం ఉంది. అంటే బాగా దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు అయ్యేటటువంటి అవకాశాలు కూడా మేషరాశి వాళ్ళకు ఉంటాయి. అలాగే ఆరోగ్యంలో క్షీణత అనేది కొద్దిగా తెలుస్తూ ఉంటుంది. ప్రధానంగా కుజుడు బ్లడ్ డిజార్డర్స్ కలిగింపజేస్తాడు. కాబట్టి బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలాంటివి కొద్దిగా మేషరాశి వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హార్ట్కి బ్లడ్ పంపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బ్లడ్ పంపింగ్ పరంగా కూడా కొద్దిగా కుజుడు భాగ్యస్థానంలో ఇబ్బంది కలిగిస్తాడు. కాబట్టి ఏదైనా హార్ట్ రిలేటెడ్ ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యంలో కొద్దిపాటి క్షీణత కూడా భాగ్యస్థానంలో కుజుడు మేషరాశి వాళ్లకు కలిగింపజేస్తాడు. కాబట్టి భాగ్యస్థానంలో కుజుడు కలిగింపజేసేటటువంటి ఈ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే మేషరాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి కుజుడి ధనుస్సు సంక్రమణం వల్ల కలిగేటటువంటి ఫలితాలు పరిశీలిస్తే కుజుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు. కాబట్టి వృషభ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు. అంటే వృషభ రాశి వాళ్ళకి కుజుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కుజుడి అష్టమ సంచారం అనేది వృషభ రాశి వాళ్లకు ప్రారంభమయ్యింది. కుజుడికి అష్టమ సంచారం యోగించదు. 8వ స్థానంలో కుజుడి సంచారం యోగించదని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి అష్టమంలో కుజుడి వల్ల ఎలాంటి ఫలితాలు కనిపిస్తాయి అంటే, అష్టమంలోకి కుజుడు ప్రవేశించగానే ఏదో ఒక కారణంతో వృషభ రాశి వాళ్ళు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే చిన్న మొత్తంలో అయినా సరే బాగా ఎమర్జెన్సీ రావటం వల్ల స్నేహితుల దగ్గర కానీ బంధువుల దగ్గర కానీ అప్పు చేయాలనే ఆలోచన వచ్చి అప్పు చేయటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే శ్వాసకోశ సమస్యలు ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి. 8వ ఇంట్లో కుజుడి సంచారం వల్ల వృషభ రాశి వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఛాతీ, శ్వాసకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అనవసరంగా కార్యానుకూలం కాని పనుల కోసం ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. ఒక పని అసలు అవ్వదు అని తెలిసినప్పటికీ ఆ పని పూర్తి చేయాలని అనవసరంగా వృధాగా తిరుగుతూ ఉంటారు. దానివల్ల కాలయాపన చేస్తూ ఉంటారు. కాబట్టి అష్టమంలో కుజుడు పనికిరాని పనుల గురించి ఎక్కువగా ఆలోచనలు ఇస్తాడు. కాబట్టి ఏ పని మీకు ఉపయోగాన్ని కలిగింపజేస్తుందో ఆ పనిని మాత్రమే వృషభ రాశి వాళ్ళు చేసే ప్రయత్నం చేయటం మంచిది. అలా చేయటం వల్ల అవసరమైన కార్యాల్లో కూడా ప్రతికూలత పెరిగిపోతుంది. అష్టమంలో కుజుడి సంచారం వల్ల అవసరమైన పనులు ఆలస్యం చేయటం, అనవసరమైన పనులు ముందుగా చేయటం ఇలాంటివి వృషభ రాశి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే వృషభ రాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా అష్టమంలో కుజుడి సంచారం వల్ల ఆ పనిని మధ్యలో వదిలిపెడతారు. అసంపూర్ణంగా ఆ పనిని వదిలిపెట్టి ఇంకో పని చేయాలని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి దీని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. ఏ పనిని కూడా మధ్యలో విడిచిపెట్టకండి. చివరి వరకు ఆ పనిని పూర్తి చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఒకవేళ అష్టమంలో కుజుడి సంచారం ఉండటం వల్ల పని పూర్తి చేసినా కూడా ఆ పని పూర్తి సంతృప్తిని కలిగింపజేయదు. ఏదో ఒక అసంతృప్తి మీ వన్నంటే ఉంటూ ఉంటుంది. ఆ పనిలో కూడా మీకు కొన్ని లోపాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏం చేయాలంటే బాగా మీకు ఖచ్చితంగా చేయగలిగిన పని, అవసరమైన పని అనుకుంటేనే ఆ పనిని ప్రారంభించండి. మధ్యలో వదిలిపెట్టకండి. పని పూర్తి చేసి దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. అసంతృప్తిగా ఉండకండి. దానిలో లోపాలు వెతకకండి. ఈ ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే బంధుమిత్రుల్లో కూడా అష్టమంలో కుజుడి సంచారం వల్ల కొద్దిగా గౌరవం తగ్గేటటువంటి సూచనలు ఉన్నాయి. బంధువులతో మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి. వారిచ్చే విలువల్లో కూడా కొంచెం తేడా వస్తుంది. ఆ లోపం గమనించి మీరు ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటారు. ఆ బాధ మనసు వరకు తీసుకోకండి. అష్టమంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే ఈ రకమైన వ్యతిరేక ఫలితాల నుంచి వృషభ రాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. తదుపరి మిథున రాశి.
మిథున్ రాశి వాళ్ళకి కుజుడి సంచారంలో మార్పు వల్ల ఫలితాలు పరిశీలిస్తే, కుజుడి ధనుస్సు సంక్రమణం వల్ల ఫలితాలు పరిశీలిస్తే మిథున రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు. కుజుడు మిథున రాశి వాళ్ళకి 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 7వ స్థానంలో కుజుడి సంచారం యోగించదు. అలాగే కుజుడికి ఒక దృష్టి కూడా ఉంది, 7th ఆస్పెక్ట్. అంటే కుజుడు ఎక్కడున్నా తానున్న చోటు నుంచి 7వ రాశిని చూస్తూ ఉంటాడు. కాబట్టి కుజుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు. ధనుస్సు రాశిలో ఉన్న కుజుడు ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, మిథున రాశిని 7వ దృష్టితో చూస్తూ ఉంటాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మిథున రాశి నుంచి లెక్క పెట్టుకున్నప్పుడు కుజుడు ఉన్న ధనుస్సు రాశి 7వ రాశి అవుతుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి కుజుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం ధనుసు రాశిలో ఉన్న కుజుడు 7వ దృష్టితో మిథున రాశిని చూస్తున్నాడు. అంటే మిథున రాశి వాళ్ళకి 2 రకాలుగా కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి వ్యతిరేక ఫలితం ఏంటంటే 7వ సంచారం చేయటం. రెండో వ్యతిరేక ఫలితం ఏంటంటే ధనుస్సులో ఉన్న కుజుడు 7వ దృష్టితో 7th ఆస్పెక్ట్తో మిథున రాశిని చూడటం. ఇలా డబల్ నెగటివ్ రిజల్ట్స్ మిథున రాశి వాళ్ళకి కుజుడి ధనుస్సు సంక్రమణం వల్ల ఏర్పడుతున్నాయి. దీనివల్ల మిథున రాశి వాళ్ళకి ఏం జరుగుతుంది? ప్రధానంగా భార్యాభర్తల మధ్య కలతలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న విషయానికే గొడవలు పెద్దవయ్యే అవకాశం ఉంది. గోటితో పోయేవి గొడ్డలి దాకా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భార్యాభర్తలు ఎవరైనా సరే మిథున రాశి వాళ్ళు వాళ్ళ ఇగో పక్కన పెట్టి లైఫ్ పార్ట్నర్తో మాట్లాడే ప్రయత్నం చేయాలి. తీవ్రమైన ఆరోపణలు, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకునే అవకాశం ఉంది. అలా జరగకుండా చూసుకోవాలి. పరిస్థితులు అర్థం చేసుకోకుండా వాదోపవాదాలకు దిగి చిన్న విషయంలోనే అహాన్ని పెంచుకొని, ఇగోని పెంచుకొని అలా వాద ప్రతివాదాలు చేస్తూనే ఉంటారు. దాంపత్య జీవితంలో ఉన్న ఆనందమయకరమైనటువంటి విషయాలు అంటే ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ మర్చిపోతూ ఉంటారు. ఇద్దరి మధ్య కూడా సహకారము, అనురాగము భార్యాభర్తల మధ్య తగ్గిపోయే అవకాశం ఉంది. ఒక్కొక్కప్పుడు ఆ దూరం అనేది పెరిగిపోయే సూచనలు కూడా ఉన్నాయి. ఇలా జరగకుండా మిథున రాశి వాళ్ళు జాగ్రత్త పడాలి. ఎందుకంటే 7వ స్థానంలో కుజుడి సంచారం ఉంది. అలాగే ఎట్ ద సేమ్ టైము కుజుడు మిథున రాశిని 7వ దృష్టితో చూస్తున్నాడు. ఈ రకంగా 7th దృష్టి కానీ 7th సంచారం కానీ లైఫ్ పార్ట్నర్తో చిన్న విషయానికే పెద్ద గొడవలు వచ్చేలాగా చేస్తుంది. లైఫ్ పార్ట్నర్ ఏం మాట్లాడినా సరే మిథున రాశి వాళ్ళు చిరునవ్వుగా ఉండండి, మౌనంగా ఉండండి, వాళ్ళు చెప్పిన దానికి సరే అనండి, వాళ్ళని వ్యతిరేకించకండి, మీ పని మీరు చూసుకుంటూ ప్రేమపూర్వకంగా వ్యవహరించండి. అప్పుడు కుజుడి సంచారము, కుజుడి దృష్టి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈ కుజుడి 7వ దృష్టి, 7వ సంచారం వల్ల మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా ఉదర సంబంధమైనటువంటి నేత్ర సంబంధమైన ఇబ్బందులు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులకు కొద్దిగా మనోవ్యాకులత ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ పేరెంట్స్ మీ గురించి బాధపడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి సర్దుకుపోయే గుణం నశించిపోయి అనవసరమైనటువంటి ఉద్రేకానికి లోనవుతూ ఉంటారు. లైఫ్ పార్ట్నర్ మీద చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోండి. ఆ పరిహారాలు చేసుకుంటే కుజుడి 7వ స్థానంలో సంచారం వల్ల వచ్చే నెగిటివ్ రిజల్ట్స్, కుజుడి 7th ఆస్పెక్ట్ 7వ దృష్టి వల్ల వచ్చే నెగిటివ్ రిజల్ట్స్, ఈ డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఏవి మీ మీద ప్రభావాన్ని కలిగింపజేయవు. శక్తివంతమైనటువంటి కుజుడి పరిహారాల ద్వారా లైఫ్ పార్ట్నర్తో అన్యోన్య దాంపత్య జీవితానికి నాంది వాక్యం పలకచ్చు. అనారోగ్య సమస్యలు పోగొట్టుకోవచ్చు. బంధుమిత్రులతో విరోధాలన్నీ కూడా తొలగిపోతే తల్లిదండ్రులకు కూడా ఎలాంటి బాధ ఉండదు. కాబట్టి కుజుడి పరిహారాలు చేసుకోండి, ఈ సమస్యల నుంచి బయటపడండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి కుజుడి సంచారంలో మార్పు వల్ల ఫలితాలు పరిశీలించినట్లయితే కర్కాటక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు. కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. జ్యోతిష శాస్త్రపరంగా కుజుడి 6వ సంచారం అనేది విశేషమైన అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి కుజుడి ధనుస్సు సంక్రమణం అనేది కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. ఎలాంటి శుభ ఫలితాలు కలిగింపజేస్తుందంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ 6వ స్థానంలో కుజుడి సంచారం వల్ల పుణ్య కార్యక్రమాలు విపరీతంగా చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా వాళ్ళే స్వయంగా నిర్వహించుకుంటూ ఉంటారు. అద్భుతమైన పూజా ఫలితాన్ని అందిపుచ్చుకోగలుగుతారు.
సత్కాలక్షేపం చేస్తారు. అంటే మంచి పనుల కోసం కాలాన్ని వెచ్చిస్తూ ఉంటారు. దానివల్ల పుణ్యాన్ని సముపార్జన చేసుకోగలుగుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా కొనుక్కోవాలనుకున్న వస్తువులన్నీ కూడా చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు. ధనప్రాప్తి యోగం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి మొండి బాకీల సమస్యలన్నీ కూడా తొలగిపోయి రావాల్సిన ధనం కర్కాటక రాశి వాళ్ళకి సకాలంలో చేతికి అందుతుంది. అదేవిధంగా ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సభా గౌరవం ఉంటుంది. ఎక్కడైనా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అందరిలో మాట్లాడటం, వాళ్ళ దగ్గర గౌరవాన్ని పొందటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలంకార ప్రాప్తి యోగం ఉంటుంది. బ్రహ్మాండమైన విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. సభా గౌరవము, సభా పూజలు పెరుగుతాయి. అందరిలో కూడా మిమ్మల్ని గౌరవించి మీకు ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వటం జరుగుతుంది. కుటుంబంలో అందరితో కూడా స్నేహభావాలు పెరుగుతాయి. సుఖమైన జీవితాన్ని గడపగలుగుతారు. ఇలా 6వ స్థానంలో కుజుడి సంచారం కర్కాటక రాశి వాళ్ళకు విశేషంగా యోగిస్తుంది. అలాగే కుజుడి దృష్టి కూడా ఉంటుంది. కుజుడికి త్రిపాద దృష్టి ఉంది. ఆ త్రిపాద దృష్టిలో కుజుడు ఎక్కడున్నా సరే తానున్న చోటు నుంచి 8వ దృష్టితో చూస్తూ ఉంటాడు. కుజుడు ధనుస్సులో ఉండి ఈ కర్కాటక రాశి వాళ్ళని 8వ దృష్టితో చూస్తున్నాడు. అంటే కర్కాటక రాశి వాళ్ళకి 8th ఆస్పెక్ట్ కుజుడిది ఉంది. ఎందుకంటే ధనుస్సు నుంచి చూసినప్పుడు ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. అంటే ధనుస్సు రాశిలో ఉన్న కుజుడు 8వ దృష్టితో కర్కాటక రాశిని చూస్తాడు. కర్కాటక రాశికి కుజుడి 6వ సంచారం యోగించటం మాత్రమే కాదు, కుజుడి 8వ దృష్టి 8th ఆస్పెక్ట్ కూడా యోగిస్తుంది. అంటే డబల్ పాజిటివ్ రిజల్ట్స్ కర్కాటక రాశి వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే సంచారం యోగించినప్పుడు దృష్టి కూడా యోగిస్తుంది. అందులోనూ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, చంద్రకుజులు మిత్రులు. కాబట్టి ధనుస్సు రాశిలో ఉన్న కుజుడు కర్కాటక రాశిని చూసినప్పుడు కుజుడికి కర్కాటక రాశి అధిపతి చంద్రుడికి మిత్రత్వమే ఉంది కాబట్టి, కుజ చంద్రులు మిత్రులు కాబట్టి ఆ 8th ఆస్పెక్ట్ 8వ దృష్టి అనేది కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలనే కలిగింపజేస్తుంది. ఎలాంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుందంటే 8th ఆస్పెక్ట్ ఎప్పుడూ కూడా వారసత్వపు ఆస్తులను కలిగింపజేస్తుంది. అంటే తాత ముత్తాతల ఆస్తులు ఏవైనా రావాల్సి ఉంటే కర్కాటక రాశి వాళ్ళకి తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతకాలంగా కోర్టు వివాదాలు కానీ, బంధువుల మధ్య వివాదాలు కానీ, ఇటువంటి వివాదాలు ఆస్తిపాస్తుల పరంగా తల్లిదండ్రుల నుంచి కానీ, తాత ముత్తాతల నుంచి కానీ రావాల్సిన ఆస్తిపాస్తుల పరంగా ఏవైనా వివాదాలు ఉంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ కుజుడి 8th ఆస్పెక్ట్ 8వ దృష్టి వల్ల ఆ వివాదాలు తొలగిపోతాయి. రావాల్సిన వారసత్వపు ఆస్తులు, తల్లిదండ్రుల ఆస్తులు కానీ, తాత ముత్తాతల ఆస్తులు కానీ అన్నీ కూడా సమస్యలు తీరిపోయి కర్కాటక రాశి వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటుగా దీర్ఘకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. కుజుడి 8వ దృష్టి అనేది కర్కాటక రాశికి యోగించడం వల్ల చక్కటి ఆరోగ్య ప్రాప్తిని కర్కాటక రాశి వాళ్ళు పొందగలుగుతారు. సడన్ ఈవెంట్స్ జరుగుతాయి. కుజుడి 8th ఆస్పెక్ట్ ఏం చేస్తుంది? సడన్గా మంచి శుభ ఫలితాలు కలిగేలాగా చేస్తుంది. కాబట్టి కుజుడి సంచారము, కుజుడి దృష్టి, కుజుడి ధనుస్సు సంక్రమణం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తోందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి కుజుడి ధనుస్సు సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే సింహరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు. సింహరాశి వాళ్ళకి కుజుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 5వ స్థానంలో కుజుడి సంచారం యోగించదు. 5వ స్థానంలో కుజుడు వ్యతిరేక ఫలితాలనే ఇస్తాడు. కాబట్టి సింహరాశి వాళ్ళకి కుజుడి ధనుస్సు సంక్రమణం కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇచ్చినా సరే కుజుడి పరిహారాలు చేసుకుంటే ఆ వ్యతిరేక ఫలితాలన్నీ కూడా అనుకూల ఫలితాలుగా మారిపోతాయి. అయితే ప్రధానంగా 5వ స్థానంలో కుజుడు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు సింహరాశికి ఇస్తాడంటే, సింహరాశి వాళ్ళకి 5వ స్థానంలో కుజుడి సంచారం వల్ల చెడ్డ పనులు చేయాలనే కోరిక విపరీతంగా పెరుగుతుంది. ఎప్పుడు కూడా ఏదో ఒక తప్పు పని చేయాలి, చెడ్డ పని చేయాలి అనే ఆసక్తి, ఉత్సాహం పెరిగిపోతూ ఉంటాయి. అలాగే దుర్జన సాంగత్యం. సింహరాశి వాళ్ళకి ఈ కుజుడి 5వ స్థానంలో సంచారం వల్ల మంచి వాళ్ళతో స్నేహం చేయాలనిపించదు, చెడ్డ వాళ్ళతోనే స్నేహం చేయాలనిపిస్తుంది. చెడ్డవాళ్లతోనే ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది. చెడ్డవాళ్లతో కలిసి చెడ్డ పనులు చేయాలనిపిస్తుంది. చెడ్డ పనుల గురించి ఆలోచించాలనేటటువంటి తపన సింహరాశి వాళ్ళకు పెరుగుతుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు కుజుడి 5వ సంచారం ప్రారంభమైంది, దుష్టులకు దూరంగా ఉండండి, లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. అలాగే చెడ్డవాళ్ల సలహాలు విని అసత్యాలే సత్యాలని భావించి, తప్పుడు పనులే మంచి పనులని భావించి తప్పుడు పనులు చేయాలనే కోరికను సింహరాశి వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు.
అలాగే సంతాన పరంగా కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సింహరాశి వాళ్ళ పిల్లలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కానీ, సింహరాశి వాళ్ళ పిల్లలకు సంబంధించిన కెరీర్ సమస్యలు కానీ, వివాహ సమస్యలు కానీ, సంతాన పరంగా ఏదో ఒక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కుజుడి పంచమ సంచారం వల్ల ఏర్పడతాయి. సంతానంలో కూడా వివాదాలు రావటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే చిన్న చిన్న ఆటంకాలు ప్రతి పనిలో కూడా సింహరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. ముందు కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు, ప్రణాళికాబద్ధంగా ఆ పనులు చేయరు, ప్రణాళికలు తప్పి వేరే మార్గంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేయకపోవటం, అనుకున్న కార్యక్రమాలు జయప్రదంగా పూర్తి చేయలేకపోవటం, తద్వారా పనులన్నీ వాయిదా వేయటం, ఇలాంటివన్నీ కుజుడి పంచమ సంచారం వల్ల సింహరాశి వాళ్ళకు వచ్చే ఫలితాలుగా చెప్పుకోవచ్చు. కాబట్టి కుజుడి పంచమ సంచారం ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే సింహరాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి కుజుడి ధనుస్సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే కన్యారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు అంటే కన్యారాశి వాళ్ళకి కుజుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కుజుడి ధనుస్సంక్రమణం కన్యారాశి వాళ్ళకి 4వ స్థానంలో ఏర్పడుతోంది. అయితే 4వ స్థానంలో కుజుడి సంచారం యోగించదని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఈ చతుర్థ కుజుడి సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఆ వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ప్రధానంగా 4వ స్థానంలో కుజుడు కన్యారాశి వాళ్ళకి ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే, కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా వృత్తిపరంగా ప్రమాదాలు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఉద్యోగం చేసేవాళ్ళైనా, వ్యాపారం చేసేవాళ్ళైనా కన్యారాశి వాళ్ళు ఈ 4వ స్థానంలో కుజుడి సంచారం వల్ల కొద్దిగా ప్రమాదాలకు లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే యంత్రాల మీద పనిచేసే వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ప్రమాదంలో మీకు శరీరంలో ఏదైనా అవయవాలు, భాగాలకు దెబ్బలు, గాయాలు తగిలే అవకాశం ఉంది. అందుకే ఎవరైనా మెకానికల్ జాబ్స్ చేసేటటువంటి కన్యారాశి వాళ్ళు, మిషనరీ పార్ట్స్, యంత్ర పరికరాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు లేదా యంత్ర పరికరాల మీద వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఆ యంత్ర పరికరాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యుత్ శక్తి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే కన్యారాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 4వ స్థానంలో కుజుడి సంచారం అనేది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి ఏవైనా ప్రమాదాలు, గాయాలు కలిగేలాగా చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే వాహనాల మీద కూడా మితిమీరిన వేగం వద్దు. కన్యారాశి వాళ్ళు ఎవరైనా సరే ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ వదిలేయండి. ఫాస్ట్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ వదిలేసి స్లోగా బండి కానీ కారు కానీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి. అంతేకాకుండా ఈ మోటార్ సైకిల్ రేసు, కార్ రేసు ఇలాంటివేవి కూడా కన్యారాశి వాళ్ళు పార్టిసిపేట్ చేయకండి. ఎందుకంటే బైక్ రేసు, కార్ రేసు ఇలాంటివి పార్టిసిపేట్ చేస్తే కన్యారాశి వాళ్ళకి పెద్ద పెద్ద దెబ్బలు, గాయాలు తగిలే అవకాశం కుజుడి 4వ సంచారం వల్ల కనిపిస్తోంది. అప్రమత్తంగా వాహనాన్ని నడపటం, అప్రమత్తంగా యంత్రాల మీద పనిచేయటం, అప్రమత్తంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేయటం అనేది కన్యారాశి వాళ్ళకి చాలా అవసరము. ఎంతో మెలకువగా ఉండాలి. అలాగే కన్యారాశి వాళ్ళు దుష్టులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చెడ్డ వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మీ చుట్టూ ఉన్నటువంటి చెడ్డ వాళ్ళతో పెద్ద పెద్ద గొడవలై దానివల్ల మీకు అనేక రకాలైన సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఎవరైతే చెడ్డవాళ్ళని తెలుసో వాళ్ళకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఒక్కొక్కసారి శ్రమ ఎక్కువ పడాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అనారోగ్య భావనలు కూడా వెంటాడుతూ ఉంటే ప్రధానంగా పైత్య సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే సూచనలు కన్యారాశి వాళ్ళకి కుజుడి 4వ సంచారం వల్ల కనిపిస్తున్నాయి. కాబట్టి కుజుడు చతుర్థ స్థానంలో యోగించడు. కాబట్టి 4వ స్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే కుజుడికి సంబంధించిన ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే ఆ వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి కుజుడి సంచారంలో మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే తులారాశి నుంచి చూసుకున్నప్పుడు తుల, వృశ్చికం, ధనుస్సు. తులారాశి వాళ్ళకి కుజుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 3వ స్థానంలో కుజుడి సంచారం యోగిస్తుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి తులారాశి వాళ్ళకి 3వ స్థానంలో కుజుడు పూర్తిగా అనుకూల ఫలితాలే ఇస్తాడు. ఎలాంటి అనుకూల ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని పరిశీలిస్తే 3వ స్థానంలో కుజుడు తులారాశి వాళ్ళకి ప్రధానంగా ఎక్కువ వ్యవహారాలలో మేలు కలిగింపజేస్తూ ఉంటాడు. ఆర్థిక వ్యవహారమైన, ఆరోగ్య వ్యవహారమైన, కుటుంబ వ్యవహారమైన ఏ వ్యవహారంలోనైనా
కుజుడు తులారాశి వాళ్ళకి సంపూర్ణంగా శుభ ఫలితాలను ఇస్తాడు. సర్వకార్య సిద్ధి ఏర్పడుతుంది. తలపెట్టిన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసేలాగా కుజుడు అనుగ్రహిస్తాడు. అలాగే ధనప్రాప్తి యోగం కూడా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అలాగే మొండి బాకీలు కూడా తొందరగా వసూలవుతాయి. 3వ స్థానంలో కుజుడు ఏం చేస్తాడంటే చాలా కాలంగా మీకు డబ్బు ఇవ్వవలసిన వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే డబ్బు ఇచ్చేలాగా చేస్తాడు. పాత బాకీలు, మొండి బాకీలు అన్నీ వసూలైపోయేలాగా విశేషంగా ధనలాభాన్ని కలిగింపజేస్తాడు. ఆరోగ్య విషయంలో కూడా ఏ లోపం లేకుండా హాయిగా ఆరోగ్యంగా కాలాన్ని గడిపే విధంగా కుజుడి 3వ స్థాన సంచారం తులారాశి వాళ్ళకు యోగిస్తుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో చాలా సంవత్సరాలుగా బాధపడుతున్న తులారాశి వాళ్ళకి ఆ దీర్ఘకాలిక వ్యాధి బాధ తీవ్రత తగ్గుతుంది. చాలా వరకు ఉపశమనాన్ని పొందగలుగుతూ ఉంటారు. సజ్జనుల పరిచయం ఏర్పడుతుంది. అంటే మంచి వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు స్నేహాలుగా మారి బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అలాగే మంచి వాళ్ళతో సత్సంబంధాలు పెరుగుతాయి. ఆ సత్సంబంధాల వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరే సూచనలు కూడా తులారాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే అనూహ్యమైనటువంటి ధనప్రాప్తి యోగాన్ని కూడా 3వ స్థానంలో కుజుడు కలిగింపజేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆకస్మికంగా హఠాత్తుగా ఏదో ఒక విధంగా 3వ స్థానంలో కుజుడు తులారాశి వాళ్ళకి ధనప్రాప్తిని కలిగింపజేస్తాడు. అలాగే సుఖ సంతోషాలకు లోటు ఉండదు, భోగభాగ్యాలకు లోటు ఉండదు. అన్ని విధాలుగా మేలైనటువంటి సమయంగా తులారాశి వాళ్ళకి కుజుడి తృతీయ సంచారం ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి 3వ స్థానంలో కుజుడి సంచారం అనేది తులారాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడి సంచారంలో మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే వృశ్చిక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృశ్చికం, ధనుస్సు అంటే వృశ్చిక రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో 2వ స్థానంలోకి కుజుడు ప్రవేశించాడు. ద్వితీయంలో కుజుడి సంక్రమణం జరిగింది. కుజుడి సంచారం 2వ స్థానంలో ఉంది. 2వ స్థానంలో కుజుడి సంచారం యోగించదు అని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడి ధను సంక్రమణం వ్యతిరేక ఫలితాలనే ఇస్తుంది. 2వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాలి. మరి 2వ స్థానంలో వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే ప్రధానంగా కుటుంబంలో అకారణ కలహాలు వచ్చేలాగా చేస్తాడు. అంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్య కానీ, తల్లిదండ్రుల మధ్య కానీ, అన్నాదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెళ్ళ మధ్య కానీ ఏదో ఒక రిలేషన్ పరంగా గోటితో పోయేది గొట్టల దాకా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. చిన్న విషయానికే రాద్ధాంతాలు జరిగే అవకాశం ఉంది. అంటే చిన్న చిన్న విషయాలకే కుటుంబంలో కలహాలు, తగాదాలు, పోట్లాటలు ఇలాంటివి పెరిగిపోవటం, కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరిగిపోవటం ఇలాంటివన్నీ కూడా కుజుడు వృశ్చిక రాశి వాళ్ళకి కలిగింపజేసే అవకాశం ఉంది. కాబట్టి 2వ సంచారం అంటే అది వాక్స్థానానికి సంబంధించిన సంచారం కాబట్టి, అది కుటుంబ స్థానానికి సంబంధించిన సంచారం కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. చిరునవ్వుతో మాట్లాడాలి, ప్రేమపూర్వకంగా మాట్లాడాలి, అవసరమైనప్పుడే మాట్లాడాలి. మిగిలిన సమయాల్లో కుటుంబంలో మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడు కుటుంబంలో చిన్న చిన్న కలహాలు పెద్ద పెద్ద పోట్లాటలకు దారి తీయకుండా ఉంటాయి. అలాగే కుజుడు 2వ స్థానంలో ప్రధానంగా భార్యాభర్తల మధ్య పెద్ద పెద్ద కీచులాటలు కలిగింపజేస్తాడు. వృశ్చిక రాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్తో ఎప్పుడూ కీచులాడుకునే విధంగా చేస్తూ ఉంటాడు. అనవసరపు పట్టుదలలు పెంచుతాడు, పంతాలకు పోయేలాగా చేస్తాడు, ఇగోకు వెళ్ళేలాగా చేస్తాడు. భార్యాభర్తల్లో ఎవ్వరికి కూడా సర్దుకుపోవాలనేటటువంటి ఆలోచన లేకుండా ఎంత దూరమైనా వెళ్ళిపోయే విధంగా చేస్తాడు. ఆలోచన జ్ఞానం నశించిపోయేలాగా చేస్తాడు, అహంకారం పెంచుకునేలాగా చేస్తాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డిసెంబర్ 7వ తేదీ రాత్రి 8:17 నుంచి జనవరి 14వ తేదీ వరకు కుజుడు 2వ స్థానంలో ఉన్నాడు. లైఫ్ పార్ట్నర్తో ప్రధానంగా జాగ్రత్తగా మాట్లాడాలి. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో జాగ్రత్తగా ఉండాలి. కానీ స్పెషల్గా ప్రత్యేకంగా లైఫ్ పార్ట్నర్ ఏం మాట్లాడినా సరే ఎగ్జైట్ అవ్వకూడదు, ఎమోషనల్ అవ్వకూడదు, చిరునవ్వుతో ఉండాలి, మౌనంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. లైఫ్ పార్ట్నర్ ఏది చెప్పినా సరే అంటూ ఉండాలి. లైఫ్ పార్ట్నర్కి అనుకూలంగా వ్యవహరించాలి. లేకపోతే మాత్రం గోరంతలు కొండంతలు చేసుకొని మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ అయిపోయే అవకాశాలు వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే వృశ్చిక రాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి
కుజుడి సంచారంలో మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే ధనుస్సు రాశిలోకే కుజుడు ప్రవేశిస్తున్నాడు. వాళ్ళ రాశిలోకే ప్రవేశిస్తున్నాడంటే అది 1వ సంచారం అవుతుంది. దాన్ని జన్మ సంచారం అంటారు. కుజుడికి ఈ 1వ సంచారం, జన్మ సంచారం యోగించదు. జన్మంలోకి కుజుడు వచ్చినప్పుడు అనవసరమైనటువంటి కోపాలు పెరిగిపోతూ ఉంటాయి. ఊరికే కోపం వస్తుంది, ముక్కు మీద కోపం వస్తుంది, అంతలోనే కోపం రావటం, అంతలోనే తగ్గటం. ఇలా ముక్కు మీద కోపం వల్ల ధనుసు రాశి వాళ్ళు కొద్దిగా రిలేషన్స్ పరంగా ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. ప్రధానంగా జీవిత భాగస్వామి, లైఫ్ పార్ట్నర్తో వాదోపవాదాలు పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనస్పర్ధలు పెరిగిపోయే సూచనలు ఉన్నాయి. లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామి, భర్త భార్య ఇద్దరూ కూడా ఒకరికొకరు సహకరించుకోకుండా ఎవరికి వాళ్ళు చెప్పిందే సరైనదని, ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటలన్నీ తప్పని, ఎదుటి వాళ్ళు వాళ్లకు గౌరవం ఇవ్వట్లేదని ఒకరికొకరు వాద ప్రతివాదనలు చేసుకుంటూ ఉంటారు. ఎవరికి వాళ్లే ఇగోకి వెళ్ళిపోతూ ఉంటారు. అనవసరమైనటువంటి వాదోపవాదాలతో కోపతాపాలు పెంచుకొని ఆ తర్వాత దూరం పెరిగి బాధపడేటటువంటి అవకాశాలు ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే జన్మంలో కుజుడు ఏం చేస్తాడంటే ముక్కు మీద కోపం వచ్చేలాగా చేస్తాడు. ఎంత మాట పడితే అంత మాట అనేలాగా చేస్తాడు. ఇగో పెరిగిపోయేలాగా చేస్తాడు. పంతానికి పోయేలాగా చేస్తాడు. తర్వాత రిలేషన్స్ దూరం అయిపోయి బాధపడేలాగా చేస్తాడు. కాబట్టి ఈ విషయంలో ధనుసు రాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడాలి, ప్రేమపూర్వకంగా మాట్లాడాలి, సున్నితంగా వ్యవహరించాలి, లైఫ్ పార్ట్నర్కి అనుకూలంగా ప్రవర్తించాలి. లేకపోతే గోరంతలు కొండంతలు అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే జన్మంలో కుజుడి వల్ల పర్సనల్ లైఫ్లో సంతోషం అనేది క్రమక్రమంగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. కార్య విఘ్నత కూడా కలుగుతుంది. అంటే ఒక్కొక్కసారి పనులు అనుకుంటారు, ఆ పనులు అనుకున్న సమయానికి కాకుండా కొంచెం ఆలస్యంగా అయ్యేటటువంటి సూచనలు జన్మంలో కుజుడి వల్ల కనిపిస్తున్నాయి. అలాగే ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంటే వేడి చేయటం, హీట్ రిలేటెడ్ వ్యాధులు, పొక్కులు రావటం, ఇలాంటివి ఏవైనా ధనుసు రాశి వాళ్ళకు వచ్చే అవకాశం కూడా జన్మంలో కుజుడి సంచారం వల్ల ఏర్పడుతుంది. అలాగే అత్తమామలు కానీ, అత్తమామల ఇంటి తరపు వారు కానీ చిన్న చూపుతో చూడటం లాంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ప్రధానంగా ధనుసు రాశి పురుషులకి అత్తమామలు పెద్దగా గౌరవం ఇవ్వకుండా గౌరవం తగ్గించే అవకాశాలు ఉన్నాయి. లేదా అత్తమామల తరపు బంధువులైనా సరే వీళ్ళని చిన్న చూపు చూడటం, వీళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవటం, ఇలాంటివి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటప్పుడు కూడా మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. లేనిపోని వాదోపవాదాలకు వెళ్ళకూడదు. అలా వెళితే గోడితో పోయేది గొడ్డల దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనవసరపు ప్రయాణాలు కూడా జన్మంలో కుజుడు కలిగింపజేస్తాడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు అనవసరపు ప్రయాణాలు పక్కన పెట్టండి. బాగా అవసరమైతేనే ప్రయాణం చేయండి. లేకపోతే తాత్కాలికంగా ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది. జన్మంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ధనుసు రాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి కుజుడి సంచారంలో మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుజుడి సంచారంలో మార్పు జరిగిన ధనుస్సు రాశి 12వ రాశి అవుతుంది. అంటే మకర రాశి వాళ్ళకి 12వ స్థానంలో కుజుడి ధనుస్సు సంక్రమణం జరిగింది. ఈ 12వ స్థానాన్ని వ్యయస్థానము అనే పేరుతో పిలుస్తారు. 12వ స్థానం, వ్యయస్థానంలో కుజుడు ఉండటం అనేది జ్యోతిష శాస్త్రపరంగా మకర రాశి వాళ్లకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆ వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకోవాలంటే కుజుడికి సంబంధించిన ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. వ్యయస్థానం అంటే ప్రధానంగా అజ్ఞాత శత్రువులను రిప్రజెంట్ చేస్తుంది, వృధా ఖర్చులను రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి వ్యయస్థానంలో కుజుడు ఏం చేస్తాడంటే అజ్ఞాత శత్రువులు ఇస్తాడు, అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ ఇస్తాడు. అలాగే 12వ స్థానంలో కుజుడు ప్రవేశించగానే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి దూర ప్రాంతాలకు బదిలీలయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే స్థానచలనం కనిపిస్తుంది. మీకు నచ్చని ప్రదేశానికి అనుకోని కారణం వల్ల ట్రాన్స్ఫర్ అవ్వటము, అది మీకు ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా వెళ్ళాల్సి రావటము, అక్కడే మీరు ఉండాల్సి రావటము, మళ్ళీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేసుకోవాలని ఎంత ప్రయత్నించినా క్యాన్సిల్ అవ్వకపోవటం, ఇలాంటివన్నీ కూడా వ్యయస్థానంలో కుజుడు మకర రాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు. అలాగే శారీరక శ్రమ విపరీతంగా పెరుగుతుంది. ఎక్కువగా బాడీ అలసిపోయే అవకాశాలు ఉన్నాయి. బాడీకి మాత్రం తగినంత ఆహారం ఇవ్వటము, అలసిపోయినప్పుడు మళ్ళీ ప్రత్యేకమైన విశ్రాంతి తీసుకోవటం అవసరం. అనవసరమైన ప్రయాణాలు బాగా చేస్తూ ఉంటారు. ఏ కారణం లేకుండా ఒక్కొక్కసారి దూర ప్రాంతాలకు వెళ్ళి అలసిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి మకర రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు అనవసరమైన ప్రయాణాలను పక్కన పెట్టండి. బాగా అవసరమైతేనే
ప్రయాణం చేస్తూ ఉండండి. బంధుమిత్రులలో సమాజంలో ఒక్కొక్కసారి లేనిపోని అవమానాలు నిందలు ఎదుర్కొనే సూచనలు కూడా మకర రాశి వాళ్ళకు ఉన్నాయి. అంటే మీ తప్పు లేకుండా మీ ప్రమేయం లేకుండా ఏదో ఒక నింద బంధువులు కానీ మిత్రులు కానీ మీ మీద వేసే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో కూడా మీ మీద మీ తప్పు లేకుండా మీ ప్రమేయం లేకుండా నిందపడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. 12వ ఇంట్లో కుజుడు ఇలాంటి అకారణ నిందలు అకారణ అవమానాలు కలిగింపజేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే నేత్ర సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కంటికి సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అకారణ కలహాలు కోపతాపాలు ఇలాంటివన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. వేరే వాళ్ళతో కారణం లేకుండా గొడవలయ్యే అవకాశం కూడా మకర రాశి వాళ్ళకు ఉంటుంది. కుటుంబ విషయాల్లో కూడా అనేక రకాలైన చికాకులు ఏర్పడుతూ ఉంటాయి, సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే సహాయం చేస్తామని మాట ఇచ్చిన వాళ్ళే ఏదో కారణం చెప్పి తప్పించుకు తిరుగుతూ ఉంటారు. ఫలానా విషయంలో ఫలానా పరంగా మీకు సహాయం చేస్తామని చెప్తారు, ఆ సమయానికి తప్పించుకొని తిరుగుతారు, మీకు ఎలాంటి సహాయం చేయకుండా ఉంటారు. దానివల్ల కూడా చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే మనోవ్యాకులత ఉంటుంది, మనసుకు చింత బాధ ఉంటుంది. కుజుడు ఈ విధంగా 12వ స్థానంలో వ్యయస్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకోవాలంటే మకర రాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు పాటించాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి కుజుడి ధనుస్సు సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే కుంభరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనుస్సు. అంటే కుజుడు 11వ స్థానంలో కుంభరాశి వాళ్ళకి సంచారం చేస్తున్నాడు. కుజుడి ధనుస్సు సంక్రమణం అనేది కుంభరాశి వాళ్ళకి 11వ స్థానంలో ఏర్పడుతోంది. గోచార గ్రంథాల ప్రకారం 11వ స్థానంలో కుజుడి సంచారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏకాదశం అంటారు 11వ స్థానాన్ని, అంటే అది లాభస్థానం. కాబట్టి కుజుడు పూర్తిగా కుంభరాశి వాళ్ళకి 11వ స్థానంలో అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తాడు. ఎలాంటి అనుకూల ఫలితాలను 11వ స్థానంలో కుజుడు కుంభరాశి వాళ్ళకి కలిగింపజేస్తాడంటే 11వ స్థానంలో కుజుడు ప్రవేశించగానే ప్రతి పనిలో కూడా అనుకూలత పెరుగుతుంది, కార్యసిద్ధి సులభంగా లభిస్తుంది, ప్రతి పనిలో సంతోషం పెరుగుతుంది, ఉల్లాసంగా ఉత్సాహంగా తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని కార్యక్రమాల్లో కూడా విఘ్నాలన్నీ తొలగిపోతాయి, అనుకున్నదే తడవుగా కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఇంతకుముందు అసంపూర్ణంగా వదిలిపెట్టినటువంటి కార్యక్రమాలు కూడా 11వ స్థానంలో కుజుడు ప్రవేశించగానే సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అందరి దగ్గర మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా నిరాటంకంగా ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. రావాల్సిన ధనం కూడా చేతికి అందుతుంది. ఎవరికైనా ధనం ఇచ్చి రాక ఇబ్బంది పడుతూ ఉంటే 11వ స్థానంలో కుజుడు ప్రవేశించగానే కుంభరాశి వాళ్ళకి రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. ఏ పని చేయాలన్నా ధైర్యం పెరుగుతుంది, మనోధైర్యం, ఆత్మవిశ్వాసం, విపరీతమైన దృఢ సంకల్పంతో కష్టసాధ్యమైనటువంటి పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఏ పనినైనా అవలీలగా అలవోకగా జయప్రదంగా నిర్వహించి ఆ పనిలో అందరూ ఊహించిన దానికంటే అద్భుత విజయాలు సాధించి చూపిస్తూ ఉంటారు. నూతన వస్తు లాభం ఉంటుంది, కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అలా కొనుగోలు చేయటం ద్వారా మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సుఖ సంతోషాలు లభిస్తాయి, భోగభాగ్యాలు లభిస్తాయి. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుగోలు చేయాలన్నా అమ్మాలని చూసినా బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. బ్యాంకు లోన్ల కోసం చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. సోదరులతో కూడా సత్సంబంధాలు మెరుగుపడతాయి. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ప్రాపర్టీస్ కొనుక్కోవటం కానీ అమ్మటం కానీ ఇలాంటివి చేయడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అప్పులుంటే అప్పులన్నీ కూడా తీర్చివేయగలుగుతారు. కాబట్టి రావాల్సిన ధనం రావటం, అప్పులు తీరటం, గృహయోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలించటం, బ్యాంకు లోన్లు శాంక్షన్ అవ్వటము, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించటం, ఇలా అనేక అద్భుతమైనటువంటి ఫలితాలు కుంభరాశి వాళ్ళకి కుజుడి ధనుస్సు సంక్రమణం వల్ల, కుజుడు లాభస్థానంలోకి ప్రవేశించడం వల్ల ఏర్పడతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉండాలంటే కుజుడికి సంబంధించిన చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. ఈ అద్భుత ఫలితాలు ఇంకా రెట్టింపు చేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి కుజుడి ధనుస్సు సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే మీనరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు. మీనరాశి వాళ్ళకి కుజుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. గోచార జ్యోతిష గ్రంథాల ప్రకారం కుజుడి 10వ స్థాన సంచారం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే మీనరాశి వాళ్ళకి కుజుడి ధనుస్సు సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది.
అయితే కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే ఆ వ్యతిరేక ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. కుజుడి ధనుస్సు సంక్రమణం మీనరాశి వాళ్ళకి ఎలాంటి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందంటే, కుజుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం వల్ల మీనరాశి వాళ్ళకి ప్రధానంగా ఏ విషయంలోనైనా సరే మీరు శ్రమ పడితేనే ఫలితాలు వస్తాయి. శ్రమ పడకుండా ఫలితాలు రావు. ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. అంటే 10వ స్థానంలో కుజుడు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు అనేవి ఇవ్వడు. ఒక్కొక్కసారి కష్టసుఖాలు రెండూ ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే 10వ సంచారం అనేది అంత మరీ చెడు సంచారం ఏం కాదు. కాకపోతే కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. సాధారణమైన వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఒక్కొక్కసారి మంచి చెడు, కష్టం సుఖం రెండూ కూడా ఇస్తాడు. కాకపోతే ఎక్కువ కష్టపడాలి. మీరు ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీనరాశి వాళ్ళకు 10వ ఇంట్లో కుజుడు కలిగింపజేస్తాడు. అలాగే ఒక్కొక్కసారి 10వ ఇంట్లో కుజుడు స్వల్ప లాభకారిగా కూడా ఉంటాడని కొన్ని గోచార గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంటే మీరు ఎక్కువ కష్టపడితే చిన్న చిన్న లాభాలు కూడా కుజుడు కలిగింపజేస్తాడు. అలాగే పెద్ద పెద్ద కార్యక్రమాలు ప్రారంభిస్తే మాత్రం దెబ్బతింటారు. చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటే మీనరాశి వాళ్ళు విజయం సాధిస్తారు. అలాగే ఇన్వెస్ట్మెంట్లు కూడా మీనరాశి వాళ్ళు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే దెబ్బ పడిపోతుంది. ఇక్కడ కొంత అక్కడ కొంత అలా చిన్న చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెడితే మాత్రం మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అంటే ప్రధానంగా 10వ ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు మీనరాశి వాళ్ళు పెద్ద పెద్ద ఎత్తుగడలకు వెళ్ళకూడదు. పెద్ద పెద్ద ప్లాన్స్, పెద్ద పెద్ద స్కెచ్లు వేయకూడదు. భ్రమంలోకి వెళ్ళకూడదు. భ్రాంతిలోకి వెళ్ళకూడదు. ఏదైనా సరే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండాలి. మీకు ఏదైనా పని ప్రారంభిస్తే ఆ పనిలో పాజిటివిటీ ఎంతుంది, నెగిటివిటీ ఎంతుంది అని తెలుసుకొని ప్రతికూలత ఉన్న వైపు వెళ్లకుండా ఏ కొద్దిగా అనుకూలత ఉన్నా అనుకూలత వైపు కొద్దిపాటి అడుగులు వేసుకున్నట్లయితే అప్పుడు 10వ ఇంట్లో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా అనుకూల ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉందని కూడా కొన్ని జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలా కాకుండా వ్యతిరేకత ఉన్న వైపు కూడా ధైర్యం చేసి అడుగు వేస్తే మాత్రం ఆ కార్యక్రమం ఆగిపోవటం కానీ, లేకపోతే సగమే పూర్తి కావటం కానీ, ఆ కార్యక్రమం పరంగా మీరు నష్టపోవటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతికూలత ఉన్న వైపు అడుగులు వేయకండి, అనుకూలత ఉన్న వైపు అడుగులు వేయండి. లాభ నష్టాలు సరిగ్గా బేరీజు వేసుకుని అడుగులు ముందుకు వేస్తే 10వ ఇంట్లో కుజుడు పూర్తిగా నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఇవ్వడు. కొంతవరకు అనుకూల ఫలితాలు కూడా ఇస్తాడు. మంచి చెడు లాభ నష్టం రెండూ కలిగింపజేస్తాడు. కానీ ప్రధానంగా మాత్రం 10వ ఇంట్లో అంత గొప్పగా యోగించడు. కాబట్టి కుజుడికి సంబంధించిన పరిహారాలు కనుక చేసుకుంటే మీనరాశి వాళ్ళు కుజుడిచ్చే నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చే చోట ఆ ప్రతిఫలం ఇంకా ఎక్కువగా వస్తుంది. అలాగే కుజుడికి త్రిపాద దృష్టి ఉంది. తానున్న చోటు నుంచి 4, 7, 8 దృష్టితో రాశులను చూస్తాడు. కుజుడు ధనుసు రాశిలో ఉన్నప్పుడు 4వ దృష్టితో మీనరాశిని చూస్తాడు. 4వ దృష్టితో మీనరాశిని చూసినప్పుడు ఈ 4th దృష్టి అనేది ఏమిస్తుందంటే ప్రధానంగా స్థిరాస్తి, ఇల్లు, గృహంలో సంతోషం వీటన్నిటినీ కూడా 4వ దృష్టి 4th ఆస్పెక్ట్ రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఇక్కడ కుజుడికి మీనరాశికి అధిపతి అయిన గురువుకి మిత్రత్వం ఉంది. కాబట్టి ధనుస్సు రాశిలో ఉన్న కుజుడు మీనరాశిని చూస్తున్నాడంటే మీనరాశికి అధిపతి అయిన గురువు చూసే కుజుడు మిత్రులే. కాబట్టి ఈ కుజుడి దృష్టి అనేది కూడా మీనరాశికి అనుకూల ఫలితాలే ఇస్తుంది. ఎప్పుడైనా సరే ఒక గ్రహం ఇంకొక గ్రహాన్ని చూస్తున్నప్పుడు ఈ గ్రహానికి ఆ గ్రహానికి మధ్య మిత్రత్వం ఉంటే ఆ దృష్టి అనుకూల ఫలితాలు ఇస్తుంది, శత్రుత్వం ఉంటే వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ధనుస్సులో ఉన్న కుజుడు మీనరాశిని చూస్తున్నాడు. మీనరాశికి అధిపతి గురువు. కాబట్టి కుజుడికి గురువుకి మిత్రత్వం ఉంది. కాబట్టి కుజుడు చూసే 4వ దృష్టి మీనరాశి వాళ్ళకు అనుకూల ఫలితాలే ఇస్తుంది. ఈ 4వ దృష్టి 4th ఆస్పెక్ట్ అనేది స్థిరాస్తిని, ప్రాపర్టీస్ని, ఇల్లుని, గృహంలో సంతోషాన్ని వీటిని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ కుజుడి దృష్టి వల్ల మీనరాశి వాళ్ళకు గృహంలో సంతోషం పెరుగుతుంది. అలాగే ఇల్లు కనుక్కోవాలనే ప్రయత్నాలు, స్థిరాస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కాబట్టి మొత్తం మీద చూస్తే మీనరాశి వాళ్ళకి 10వ ఇంట్లో కుజుడు పూర్తిగా అనుకూలించకపోయినప్పటికీ కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. మంచి చెడు బేరీజు వేసుకొని ముందుకు వెళితే మంచి కలిగిస్తాడు. అలాగే 4వ దృష్టి పడుతోంది కాబట్టి దానివల్ల ప్రాపర్టీస్ కొనుక్కునే యోగాన్ని, గృహంలో సంతోషాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి 10వ సంచారం ఉన్నప్పటికీ మీనరాశి వాళ్ళు పెద్దగా దిగులు పడాల్సిన అవసరం లేదు. అయితే 10వ సంచారం ఇచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు కూడా పోవాలంటే కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోండి. అప్పుడు ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ద్వాదశ రాశుల వాళ్ళు కుజుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించటం వల్ల, కుజుడి ధనుస్సు సంక్రమణం వల్ల
అనుకూల ఫలితాలు వచ్చే రాశులు అనుకూల ఫలితాలు ఇంకా పెంచుకోవటానికి, ప్రతికూల ఫలితాలు వచ్చే రాశులు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే, ప్రధానంగా కుజుడు డిసెంబర్ 7 రాత్రి 8:17కి ధనుసు రాశిలోకి వచ్చి మళ్ళీ జనవరి 15 మకరంలోకి వస్తాడు. జనవరి 14 వరకు ధనుసులో ఉంటాడు. కాబట్టి 2026 జనవరి 14వ తేదీ వరకు వచ్చే మంగళవారాలు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. మంగళవారం కుజుడికి ప్రియమైన వారం కాబట్టి జనవరి 14వ తేదీ లోపు వచ్చే ఏ మంగళవారం అయినా సరే 12 రాశుల వాళ్ళు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోవుకు తినిపించండి. కుజుడు విశేషంగా యోగిస్తాడు. లేదా 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. కుజుడు విశేషంగా యోగిస్తాడు. ఆవుకు తినిపించడం కానీ దేవాలయంలో దానం ఇవ్వటం కానీ ఎప్పుడు చేయాలి అంటే, మంగళవారం రోజు ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో కందులు దానం ఇచ్చినా, నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించినా అద్భుతంగా కుజుడు యోగిస్తాడు. అలాగే మంగళవారం పూట స్నానం చేసే నీళ్లలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. అలాగే స్నానం చేసిన తర్వాత మంగళవారం వీలైతే ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. దానివల్ల కూడా కుజుడి బలం విశేషంగా పెరుగుతుంది. అలాగే కుజుడికి 2 అధిష్టాన దైవాలు ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. అందుకే మంగళవారం పూట రాహుకాలంలో సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మదొప్పల్లో దీపాలు పెడితే కుజుడు విశేషంగా యోగిస్తాడు. కుజుడి ధనుస్సు సంక్రమణం అద్భుతంగా యోగించాలంటే మంగళవారం రాహుకాలం ఉన్న సమయంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో 2 నిమ్మకాయలు కోసి ఆ నిమ్మకాయల్లో రసం పిండేసి దొప్పలు వెనక్కి తీసి ఆ 4 దొప్పల్లో నువ్వుల నూనె పోసి పువ్వొత్తులు వేసి దీపాలు వెలిగించండి. సుబ్రహ్మణ్య ఆలయంలో మంగళవారం రాహుకాలంలో నిమ్మదొప్పల్లో దీపాలు పెడితే కుజుడి ధనుస్సు సంక్రమణం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే కుజుడికి లక్ష్మీ నరసింహస్వామి కూడా అధిష్టాన దైవం కాబట్టి మంగళవారం నరసింహస్వామి ఆలయానికి వెళ్ళిన, నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు 9 చేసిన, నరసింహస్వామి ఆలయంలో ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని స్మరించుకున్నా కూడా కుజుడి ధనుస్సు సంక్రమణం వల్ల కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు పెంచుకోవచ్చు. అలాగే మంగళవారం పూట రుణ విమోచన అంగారక స్తోత్రం వినండి. దానివల్ల కూడా కుజుడు యోగిస్తాడు. లేదా ఇంట్లోనే దీపం పెట్టేటప్పుడు ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. దానివల్ల కూడా కుజుడు విశేషంగా యోగిస్తాడు. మంగళవారం సందర్భంగా కుజ మంత్రం అంటే అంగారక మంత్రం చదువుకోవటం, లేదా సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసి నిమ్మదీపాలు వెలిగించుకోవటం, లేదా నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం, నరసింహస్వామి ఆలయంలో మంగళవారం ప్రదక్షిణలు చేయటం ద్వారా కుజుడి ధనుస్సు సంక్రమణం వల్ల కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతే కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకొని సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మంగళవారం రాగి పాత్రలు ఎవరికైనా దానం ఇచ్చినా కూడా కుజుడి ధనుస్సు సంక్రమణం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ పరిహారాలు చేసుకోండి. కుజుడి ధనుస్సు సంక్రమణం అద్భుతంగా యోగించేలాగా సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ గ్రహము ఎప్పుడు మారుతుందో, ఏ గ్రహము ఏ రాశిలోకి ఎప్పుడు ప్రవేశిస్తుందో, అలా గ్రహ సంచారంలో మార్పు వల్ల 12 రాశుల వాళ్ళకి కలిగే ఫలితాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో మార్పు వల్ల అనుకూల ఫలితాలు కాకుండా వ్యతిరేక ఫలితాలు వస్తే ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.